హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. ఈ వీడియోలో మనం మన పిఎఫ్లో మన పేరు కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్, ఫాదర్స్ నేమ్, మ్యారేజల్ స్టేటస్, నేషనాలిటీ ఏం చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలనేది ఆన్లైన్ ప్రాసెస్లో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాం. ముందుగా మన యాజ్ యూజువల్ మన యూఏఎన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రెడెన్షియల్స్తో ఈ వెబ్సైట్లో మన యూఏఎన్ ఎంప్లాయీ లాగిన్ అనేది గూగుల్లో కొడితే మనకి వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నేను లాగిన్ చేసి ప్రాక్టికల్గా ఆన్లైన్లో ఎలా చేయాలని చెప్తాను. సో వన్స్ మన క్రెడెన్షియల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఒక క్యాప్చా వస్తుంది. ఆధార్ ఓటీపీ కోసం మన యాక్సెప్టెన్స్ని అయితే ఇవ్వాలి. సో దాని తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ కింద ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మన ఏదైతే మొబైల్ నెంబర్ మన ఆధార్కి లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మన కింద క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలన్నమాట. సో ఈ వీడియోలో మనం ప్రాక్టికల్గా చేసి చూపించాం. రియల్ టైంలో ఎలా చేయాలో చేసి ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం. మన చేంజెస్ ఏమైనా ఉంటే ఎలా చేయాలి ఆన్లైన్ జాయింట్ డిక్లరేషన్ అనేది. ఇంతకుముందు ఫిజికల్ ఫామ్లో ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అయిందనమాట. సో ఇప్పుడు చూడండి, మన యాజ్ యూజువల్ మన ప్రీవియస్ వీడియోస్లో చూసినప్పుడు సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో పిఎఫ్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి పైన కనబడుతుంది కదా హోమ్ వ్యూ పక్కన మేనేజ్ ఉంది కదా, మేనేజ్లోకి వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి మనకి సెలెక్ట్ మెంబర్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని సర్వీస్ చేస్తే అన్ని మెంబర్ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ ఒకటే సర్వీస్ ఉంది కాబట్టి పక్కన గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ కొట్టగానే మన ఏదైతే మన సర్వీస్ డీటెయిల్స్ ఉన్నాయో మన రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దీని ప్రాసెస్ వచ్చేసి 3 సెట్స్ ఉన్నాయి. ఒకటి అప్డేట్ డీటెయిల్స్, అప్డేట్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ మనం చూడండి, ఒకవేళ పాస్పోర్ట్ అయితే మన నేషనాలిటీ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ చూడండి ఆధార్ నెంబర్ ఉంది. మనం ఏదైతే చేంజ్ చేయాలో 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంటిటీ అనేది మన హెడింగ్స్ వస్తుంది. అవైలబుల్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్. చేంజ్ రిక్వెస్ట్ అనేది మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ చేంజెస్ని అప్డేట్ చేసి ఇక్కడ మనం పక్కన ఎడిట్ అనే ఆప్షన్ మీద కొడితే మనకి ఎడిట్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అలానే కిందకు వస్తే మన సర్వీస్ డీటెయిల్స్ అనేది వస్తాయి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ పిఎఫ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ పిఎఫ్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్, ఇలా అన్ని సర్వీస్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే పక్కన మన చేంజ్ రిక్వెస్ట్ దగ్గర ఎడిట్ ఆప్షన్ని కొట్టి ఎడిట్ చేసి అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ మన చేంజెస్ అన్నీ చూసుకొని ఏవైతే మన చేంజెస్ చేయాలో అది అప్డేట్ చేయాలి. సో అలానే కిందకి వచ్చేసి మొత్తం అప్డేట్ చేసిన తర్వాత కింద మనకి డిక్లరేషన్ అనేది అడుగుతుంది అనమాట. అబౌట్ డీటెయిల్స్ కరెక్టా జాయింట్ డిక్లరేషన్కి అని. సో మన ఓటీపీ యాక్సెప్టెన్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే కొట్టాలి. సో అన్ని డీటెయిల్స్ అన్ని మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే సో మన నెక్స్ట్ మళ్ళీ ఇంటర్ఫేస్కి చేంజ్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఏవైతే మన డాక్యుమెంట్స్లో ఉన్న పేర్లకి చేంజ్ చేస్తూ మనం చేంజెస్ ఇచ్చామో ఆ పేర్లన్నీ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో అది మనం ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. చూడండి ఇక్కడ వస్తుంది. సో మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ డాక్యుమెంట్ స్టెప్, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సో థర్డ్ స్టెప్ పెండింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే ఇక్కడ అలౌడ్ ఉంటుంది. అది కూడా ఒక ఫైల్ వచ్చేసి 2 MB లోపల అయితే ఉండాలి. సో దీనికి తగ్గట్టు ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నాను, నేను మ్యారిటల్ స్టేటస్ చేంజ్ చేస్తున్నాను కాబట్టి నేమ్ చేంజ్ కోసం నేను పాస్పోర్ట్ పెట్టాను, ఆధార్ కార్డు పెట్టాను, అండ్ అలానే SSC సర్టిఫికేట్ కూడా పెట్టాను. ఏదైతే డాక్యుమెంట్ 1, 2, 3 ఉందో ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి మన ప్రూఫ్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు స్క్రోల్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనేది చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి అప్లోడ్ చేశాను, మిగతావన్నీ నేను అప్లోడ్ చూడండి మొత్తం అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన కింద అప్లోడ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అప్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే పీడిఎఫ్స్ మనం అప్లోడ్ చేసామో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ఈ పోర్టల్లో అప్లోడ్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్లో మనం చూస్తే చూడండి ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ మనకి అయిపోయినాయి. లైన్ చూడండి 3 దాకా వచ్చేసింది. సో బ్లూ కలర్లో పైన గ్రీన్ కలర్ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఎంటిటీ ఏవైతే మనం చూస్ చేసామో ఎంటిటీ, అవైలబుల్ డీటెయిల్స్ ఏవి ఉన్నాయి, చేంజ్ డీటెయిల్స్ ఏవి ఉన్నాయి. మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చేసుకోవచ్చు. సో వ్యూ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని కొడితే మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం అన్నీ కనబడతాయి. ఇక్కడ నేను కొట్టట్లేదు. సో ఇక్కడ మన ఆధార్ ఓటీపీ కోసం మన చేంజ్ రిక్వెస్ట్ కోసం మన డిక్లరేషన్ 2 ఇవ్వాల్సి వచ్చింది అనమాట. మన యూఏఎన్ నెంబర్కి సో డిక్లరేషన్, ఆధార్ ఓటీపీ అండ్ ఇవన్నీ కరెక్టే అని మనం కన్సెంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో గెట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది నెక్స్ట్. సో ఇప్పుడు నేను
ఓటీపీ ఆప్షన్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ఫేస్కి మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. సో చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. సో ఇది ఓటీపీ పేజ్. ఇక్కడ ఓటీపీ మనం యాజ్ యూజువల్ ఫస్ట్లో లాగిన్ అవ్వడానికి ఎలా ఓటీపీ అయితే ఇచ్చామో అలానే ఇక్కడ కూడా మనం ఓటీపీ ఇవ్వాలి. అలానే కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకైతే వెళ్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకు ప్లీజ్ వెయిట్ అని వచ్చిన తర్వాత మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో చూడండి, ఎస్ అయితే అప్డేట్ డీటెయిల్స్ పెండింగ్ రిక్వెస్ట్, ఏదైతే అప్డేట్ డీటెయిల్ మనకు రిక్వెస్ట్ పెట్టారో అది మొత్తం ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే మన రిఫరెన్స్ నెంబర్, సెకండ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, ఏ కంపెనీకి అయితే మీరు రిక్వెస్ట్ పెట్టారో సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఇంకా నేమ్. అండ్ దాని తర్వాత వచ్చేసి డీటెయిల్స్లో వచ్చేసి ఏ ఎంటిటీ డీటెయిల్స్ మీరు చేంజ్ రిక్వెస్ట్ పెట్టారో అక్కడ అవైలబుల్ డీటెయిల్స్, చేంజ్ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. దాని పక్కన మళ్ళీ మన డాక్యుమెంట్ ప్రూఫ్స్ దగ్గర వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ఏదైతే వ్యూ ఉందో అది మనం వ్యూ కొట్టి మనం చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో సబ్మిషన్ డేట్, పెండింగ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. సబ్మిషన్ డేట్ పక్కన పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని ఉంది కదా. సో ఇప్పుడైతే మనం చేసాం ఎంప్లాయర్ దగ్గర ఉంది. తర్వాత యాక్షన్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం వద్దు అనుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని ఉంది కదా. సో మనం ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక ప్రింట్ తీసుకొని మన హెచ్ఆర్కి మెయిల్ కానీ ఫిజికల్ రూపంలో రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి. సో మన పిఎఫ్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి, ఇలా నేను అప్డేట్ చేశాను జాయింట్ డిక్లరేషన్. సో మీ హెచ్ఆర్ అనేవాడు ఈ సైన్ని యూజ్ చేసి తను అప్రూవ్ కొడతాడు. అప్రూవ్ కొట్టిన తర్వాత మళ్ళీ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని దీన్ని అప్రూవ్ చేస్తే మీ పిఎఫ్లో మీ ఏదైతే చేంజ్ రిక్వెస్ట్ పెట్టారో అవన్నీ అప్డేట్ అయిపోతాయి. చూసారు కదా, ఆన్లైన్ ద్వారా పిఎఫ్లో డీటెయిల్స్ జాయింట్ డిక్లరేషన్ ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాం. మా ప్రీవియస్ వీడియోస్ లాగే ఇది కూడా, ఈ వీడియోస్ని కూడా మీరు మంచిగా ఆదరిస్తారని, లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాం. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.